నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను ప్రజలకు వివరించనున్న ముఖ్యమంత్రి. ప్రజల కోసం నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమంకు అనూహ్య స్పందన. పలు ప్రాంతాల నుండి వచ్చి సమస్యలు వివరిస్తున్న ప్రజానికం. విశాఖ కేంద్ర కారాగారాన్ని పరిశీలించిన హోంమంత్రి వంగలపూడి అనిత. జైల్లో ఏర్పాటు చేసిన వన్ టైం క్లినిక్ ప్రారంభం. నెల్లూరు సెంట్రల్ జైల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆయన్ను పరామర్శించిన పలువురు వైసీపీ మాజీ మంత్రులు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. గత 5 ఏళ్లలో అమరావతి నిర్మాణం జరపకుండా విధ్వంసం సృష్టించిన సంగతిని ప్రజలకు వివరించనున్నారు. అమరావతిపై వాస్తవిక పరిస్థితిని చంద్రబాబు ప్రజలకు తెలియజేయనున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిగా అమరావతిని ప్రకటించి రైతుల నుంచి 30,000 ఎకరాలకు పైగా భూములను సేకరించిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేయనున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే 3 రాజధానుల పేరు చెప్పి అమరావతిని విధ్వంసం చేసిందని ఆయన చెప్పనున్నారు. గత 5 ఏళ్లలో తాము నిర్మించిన భవనాలలో కొన్ని అసంపూర్తిగా ఉన్న వాటిని కూడా పూర్తి చేయలేకపోయారని, ఎమ్మెల్యే మంత్రుల క్వార్టర్లు, హైకోర్టు న్యాయమూర్తుల భవనాల నిర్మాణం చేయకుండా అలా వదిలేయడంతో అమరావతి నిర్మాణం ఆగిపోయిందని, దీనివల్ల రాష్ట్రం ఆదాయం కోల్పోయిందని చంద్రబాబు వివరించనున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె 9 నెలలుగా కనిపించకపోయేసరికి ఓ తల్లి తల్లడిల్లిపోయింది. కొద్ది రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్ద తన గోడును వెళ్లబోసుకున్నారు. వెంటనే మాచవరం పోలీసులకు ఆయన ఫోన్ చేసి యువతి ఆచూకీ కనిపెట్టాలని ఆదేశించారు. ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు స్నేహితుడు ట్రాప్ చేసి జమ్మూ తీసుకువెళ్లినట్లు గుర్తించామని, రాష్ట్రానికి తీసుకువస్తున్నట్లు డిప్యూటీ సీఎంకు తెలియజేశారు. దీంతో పోలీసు యంత్రాంగం పనితీరును పవన్ అభినందించారు. ఓ తల్లి 9 నెలల కన్నీటి శోకానికి విముక్తి కలిగింది. అదృశ్యమైన కుమార్తె ఆచూకీ లభ్యమవడంతో తల్లి ఆనందం వ్యక్తం చేస్తుంది. గత నెల 22న మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా దర్బార్ నిర్వహించారు. పలువురి నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. తమ కుమార్తె ఆచూకీ తెలియక 9 నెలలు అవుతోందని మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశంతో కదిలిన విజయవాడ పోలీసులు తిరిగి దర్యాప్తు ప్రారంభించినా పురోగతి లభించలేదు. వారు వాడుతున్న ఫోన్ నంబర్లు తెలియకపోవడమే ఇందుకు కారణం. విజయవాడ నుంచి ఆ యువతిని హైదరాబాద్ తీసుకెళ్లాడు. అక్కడ పలు ప్రాంతాల్లో తిరిగి డబ్బులు లేక నగలు, ఫోన్లు అమ్మేశారు. ఆ తర్వాత కేరళ, ముంబై, ఢిల్లీలో తిరుగుతూ చివరకు జమ్మూకు చేరారు. అక్కడ హోటల్లో అతను పనికి కుదిరాడు. ఎట్టకేలకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వారు ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టారు. ఈ విషయంపై పోలీస్ కమిషనర్ రామకృష్ణ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసు ఛేదించిన తీరును ఆయన వివరించారు. కిడ్నాప్ చేశారా అని పవన్ సిపిని ప్రశ్నించగా, కాదని, వారు ఇక్కడికి వచ్చాక మరిన్ని వివరాలు రాబడతామని చెప్పారు. యువతిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు కృషి చేసినందుకు సిపి రామకృష్ణను పవన్ అభినందించారు. మరోవైపు తన కుమార్తె ఆచూకీ లభించిన తర్వాత యువతి తల్లి విజయవాడ పోలీస్ కార్యాలయంలో సిపి రామకృష్ణను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్, ఎంఐకి వెంటనే మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాం సార్. ఇమీడియట్గా ఇద్దరు సిఐతో కొంతమంది టీం సార్. అమ్మాయి మీరు తేజస్వని మిస్ అయ్యింది సార్ 9 నెలల క్రితం. ఈ అమ్మాయిని వెతికాం సార్. మీరు చెప్పిన తర్వాత టీం అని వెతికి మన టెక్నికల్ టీం సార్, సైబర్ క్రైమ్ వాళ్ళు, మన లాండ్ ఆర్డర్ టీం అంతా కలిసి ఇంటెన్సివ్గా సెర్చ్ చేస్తారు. కేరళ, బెంగళూరు, బాంబే అన్ని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు ట్రేస్ చేయడం జరిగింది సార్. యాక్చువల్లీ జమ్మూ సార్, అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా తీసుకుని ఇమీడియట్గా పికప్ చేశాం సార్. మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్. మా టీం కూడా ఇప్పుడు రీచ్ అయ్యారు సార్. జస్ట్ నో దే ఆర్ రీచింగ్. షీ ఈజ్ సేఫ్ సార్. షీ ఈజ్ ఎగ్జాక్ట్లీ సార్. కిడ్నాప్ చేశారు సార్? కిడ్నాప్ కాదు సార్, ఇంకా అది పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాం. మనం ఇంటి ఇంటరాగేట్ చేస్తాం. అబ్బాయిని తీసుకొస్తారా? తీసుకొస్తాం సార్. దిస్ నాట్ ద ఫస్ట్ కేస్, బిఫోర్ ట్వైస్ ఆర్ థ్రైస్. ఎగ్జాక్ట్లీ సార్. ఒక కేసు అయితే మనకి తెలిసింది సార్. ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకొచ్చినట్టు ఎంక్వైరీ చేస్తాం సార్. పూర్తిగా చేసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం సార్. సో ఎప్పుడు తీసుకొస్తాం సార్? ఇప్పుడు మన టీం రీచ్ అవుతున్నారు సార్. మేబీ వాటికి ఇంకో హాఫ్ అన్ అవర్లో రీచ్ అవ్వచ్చు సార్. రేపు వచ్చేస్తారు సార్. రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం 11 లోపు 12 లోపు వచ్చేస్తారు సార్. అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్. మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లాండ్ ఆర్డర్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్. బాగా గట్టిగా చేశారు సార్. పూర్తిగా ఈ వారం దీని మీద కూర్చున్నారు సార్.
So thanks. We'll appreciate release and appreciate of your journey. Sir, certainly, sir. And of course, for you, for special interesting thing. Thank you very much, sir. Thank you, sir. She's in safe hands, sir. No problem, sir. Thank you, sir. Thanks for reacting very swiftly, sir. Thank you, sir. Once more to you. Good day, sir. Thanks for your support and encouragement, sir. Thank you, sir. Yes, sir. Thank you, sir. సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రేపు ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. చంద్రబాబు వెంట మంత్రులు పయ్యావుల జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు హస్తినకు వెళ్లనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర పెద్దలకు సీఎం చంద్రబాబు వివరించనున్నారు. పారిశ్రామిక రాయితీలు, పలు ప్రాజెక్టులు, పథకాలకు నిధులు ఇవ్వాలని కోరనున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అవుతారు. మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభిస్తుంది. మంగళగిరి ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి యువనేతకు సమస్యలు చెప్పుకుంటున్నారు. వేకువజాము నుంచే ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం వద్ద పెద్ద ఎత్తున జనం బారులు తీరుతున్నారు. లోకేష్ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి యువనేతకు సమస్యలు చెప్పుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం వద్ద పెద్ద ఎత్తున జనం బార్లు తీరుతున్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రజలు నేరుగా లోకేష్ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. రోజురోజుకు ప్రజల నుంచి వస్తున్న స్పందన నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి ఎంతమంది వచ్చినా ఓపికగా వారి నుంచి వినతులు స్వీకరిస్తూ యువనేత లోకేష్ భరోసా ఇస్తున్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత శాఖలకు పంపి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశాలిస్తున్నారు. ఈ రోజు నిర్వహించిన ప్రజా దర్బార్లో పెద్ద ఎత్తున వినతులు వెల్లువెత్తాయి. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం విశాఖ కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు జైలు సూపరింటెండెంట్ కిషోర్ కుమార్, జైలు సిబ్బంది గౌరవ వందనం చేసి ఆహ్వానించారు. అనంతరం మంత్రి ఖైదీలతో మాట్లాడి వారి బాగోగులపై ఆరా తీశారు. వస్త్రాల పరిశ్రమను, ప్రింటింగ్ ప్రెస్ను, వివిధ రకాల చేతి వృత్తులను పరిశీలించి ఖైదీల నైపుణ్యాన్ని అభినందించారు. అనంతరం జైల్లో ఏర్పాటు చేసిన వన్ టైం క్లినిక్ను రిబ్బన్ కట్ చేసి హోంమంత్రి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా జైలు బయట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత ప్రభుత్వంలో గంజాయిని ప్రోత్సహించడం ద్వారా జైలు లోపల అంతా గంజాయి నిందితులతో కిక్కిరిసి ఉందన్నారు. వాస్తవానికి జైలు సామర్థ్యం 800 మంది కాగా ప్రస్తుతం 2000 మందికి పైగా జైల్లో ఉన్నారని, వీరిలో 1200 మంది గంజాయి నిందితులేనని ఆవేదన వ్యక్తం చేశారు. 18 సంవత్సరాల చిన్న పిల్లలు కూడా ఈ గంజాయి నిందితులుగా జైల్లో మగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు. జైలు లోపల ఖైదీల ఆరోగ్య రీత్యా 20 నుండి 30 పడకల డి ఎడిక్షన్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఖైదీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎవరైనా ఖైదీలు పెద్ద వ్యాధులతో బాధపడుతుంటే వారికి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వర్తింపచేస్తామన్నారు. తమ ప్రభుత్వం పోలీస్ వెల్ఫేర్ మీద ప్రత్యేక దృష్టి పెట్టిందని, పోలీస్, జైలు శాఖ సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉందని హోంమంత్రి వ్యాఖ్యానించారు. జైళ్ల శాఖలో బదిలీలకు సంబంధించిన జోనల్తో సహా స్టేట్ వైస్గా బదిలీల ప్రక్రియకు లీగల్ ఒపీనియన్ తీసుకుని పోలీస్ వెల్ఫేర్ పాలసీ అమలు చేసి వారికి మంచి జరిగేటట్లు చూస్తామని హామీ ఇచ్చారు. విశాఖ కేంద్ర కారాగారంలో సిబ్బంది ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వంతో సమాలోచన చేస్తామన్నారు. నూతనంగా వచ్చిన క్రిమినల్ చట్టాలపై పోలీసులకు, అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతోందని, అదేవిధంగా ఈ కొత్త చట్టాలపై పబ్లిక్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని హోంమంత్రి అనిత తెలియజేశారు. ఆరిలోవ పోలీస్ స్టేషన్ రేకుల షెడ్లో నిర్వహించడం బాధాకరమని, నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు హోంమంత్రి అనిత అన్నారు. హోమ్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత అందులో హోమ్ మినిస్ట్రీలో భాగమైన ఈ ప్రిజన్స్ని కూడా ఒకసారి చూడాలి, ఒకసారి ప్రిజన్స్ విషయంలో కూడా ఒకసారి ఏం జరుగుతుందని తెలుసుకునే ఉద్దేశంతో విశాఖపట్నంలో ఉన్న ఈ సెంట్రల్ ప్రిజన్కి ఇక్కడికి ఒకసారి విజిట్ చేయడానికి రావడం జరిగింది. సెంట్రల్ ప్రిజన్కి ఇక్కడ వచ్చిన తర్వాత మన సూపరింటెండెంట్ మన కిషోర్ గారు, అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు, ఇంకా స్టాఫ్ మొత్తం ఇక్కడ నాకు స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా చూపించారు. విషయం ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో, గత 5 సంవత్సరాల కాలంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయినాయని మాకులాంటి వాళ్ళు మాట్లాడితే అది రాజకీయంగా భావిస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పర్సనల్గా కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే ఇప్పటికీ కూడా పనిచేయాల్సిన పోలీస్ అన్నలకి కూడా కనీసం వసతులు లేని పరిస్థితులు ఈరోజు కనిపించాయి. నేను లోపలికి వచ్చిన తర్వాత అడిగాను, స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఇక్కడే ఉందండి అన్నారు. యాక్చువల్గా స్టాఫ్ క్వార్టర్స్లు కూడా 20 సంవత్సరాలు అయిపోయింది, మినిమం మెయింటెనెన్స్ లేకుండా ఉన్నాయి. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దీని కెపాసిటీ ఇంచుమించుగా 800 కెపాసిటీ. లోపల ప్రెజెన్స్లో ఉన్న ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 800 మంది వరకు ఉండొచ్చు. కానీ
పెరిగిన నేరాల దృష్ట్యా అనుకోవాలో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా 2000 మందికి పైగా ఈరోజు జైల్లోని అక్కడ ఉండడం పరిస్థితి. లోపలికి వెళ్ళి చూస్తే హృదయ విదాకరమైన సంఘటనలు అంటారు కదా. చిన్న చిన్న పిల్లలు 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు పిల్లలు గంజాయి కేసుల్లో వాళ్ళందరూ కూడా ఈరోజు ట్రయల్స్ నడిచి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఒక్కొక్కరు 7 నెలలు 11 నెలలు. వాళ్ళతో నేను మాట్లాడితే ఏం చేసావయ్యా, ఎందుకు తీసుకొచ్చారని అడిగితే 10,000 రూపాయలకి నాకు ఇస్తానన్నారమ్మా, నాకు ఈ ప్యాకెట్ తీసుకెళ్ళిమ్మన్నారు, సో నేను ఇచ్చాను, నేను అరెస్ట్ అయ్యాను. అంటే విషయం ఏంటంటే చాలామంది గిరిజనులు ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తాం. నెల్లూరు సెంట్రల్ జైల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనతో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి ములాఖత్ అయ్యారు. కేసు వివరాలను తెలుసుకున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణా డెల్టాకు మంత్రి నిమ్మల నీటిని విడుదల చేశారు. మోటార్లు, యంత్రాలకు పూజలు చేసిన అనంతరం సాగు, తాగునీటిని వదిలారు. దేశాన్ని కరువు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని, ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది చంద్రబాబేనని నిమ్మల అన్నారు. దేశాన్ని కరువు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది సీఎం చంద్రబాబేనని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుతోనే నదుల అనుసంధానం సాకారమన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు సాగు, తాగునీటిని మంత్రి విడుదల చేశారు. 4, 5, 6 పంపుల ద్వారా 1050 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. అక్కడ యంత్రాలు, మోటార్లకు పూజలు నిర్వహించిన అనంతరం కృష్ణా డెల్టాకు సాగు, తాగునీటిని విడుదల చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఛాయాచిత్ర ప్రదర్శనను మంత్రి పరిశీలించారు. అనంతరం తాటిపూడి జలాశయం నుంచి కూడా నీటిని మంత్రి నిమ్మల రామనాయుడు విడుదల చేశారు. 5 సంవత్సరాల తర్వాత మళ్లీ పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు పుష్కలంగా నీరు పారుతున్నాయని మంత్రి అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే వృధా నీటిని అరికట్టవచ్చన్నారు. ముంపు మండలాలను తెలంగాణ నుంచి ఆంధ్రకు బదిలీ చేయించడం చంద్రబాబు ముందు చూపునకు నిదర్శనమన్నారు. పట్టిసీమ ద్వారా ఏటా 80 టీఎంసీల నీటిని వినియోగం జరుగుతోందని తెలియజేశారు. గతంలో పట్టిసీమను జగన్ ఒట్టిసీమ చేశారని తెలియజేశారు. రాష్ట్రంలో బుల్డోజర్ల సర్కార్ నడుస్తుందని వైసీపీ నేతలు నందిగం సురేష్, కైలే అనిల్ కుమార్ విమర్శించారు. తిరువూరులో వైసీపీ నేత భవనాన్ని టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు బుల్డోజర్తో కూల్చడంపై వారు మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలకు ఇచ్చిన హామీలపై లేని శ్రద్ధ కూల్చివేతలపై ఉందన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ శ్రేణులపై దాడులు చేయడం, కొట్టి చంపడం, బెదిరింపులకు దిగడమే పనిగా పెట్టుకున్నారన్నారు. లోకేష్ ఆదేశాలతోనే టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. ఎర్రబుక్కు రాసుకున్నాం కాబట్టి ఎవరినైనా బాధ పెడతామంటే అందుకు చట్టాలు ఉన్నాయని గుర్తు చేశారు. మహా అయితే కేసులు పెట్టగలరని రాష్ట్ర ప్రజలు మీరు చేస్తున్న పనులు గమనిస్తూనే ఉన్నారన్నారు. 5 ఏళ్ల తర్వాత ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయని స్పష్టం చేశారు. ఇలాంటి దుశ్చర్యలపై కోర్టులకు వెళ్తామని నందిగం సురేష్ స్పష్టం చేశారు. అవసరమైతే ప్రైవేటు కేసులు కూడా వేస్తామని తెలిపారు. బైట్ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన స్థాయిని దిగజార్చుకుని వ్యవహరించారని అన్నారు. భవన నిర్మాణంలో ఉల్లంఘనలు ఉంటే సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని, దేశంలో ఎక్కడా లేని విధంగా బుల్డోజర్తో ఎమ్మెల్యే వెళ్లి ఇంటిని కూల్చడం ఏంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహార శైలిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగనన్ని ఈ రాష్ట్రంలో జరిగాయి. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేశారు. ఎక్కడన్నా ఇబ్బంది కలిగితే జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్ గా పిలిచి వార్నింగ్ లాగా మాట్లాడేవాళ్ళు. అలాంటి పరిస్థితి నుంచి సాక్షాత్తు పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, పక్కన ఉన్న లోకేష్ గారు
వీళ్ళందరూ కూడా మీ ఇష్టానుసారం మీరు చెయ్యండి అని చెప్పిన విధానం మనందరం కూడా కొంచెం ఆశ్చర్యానికి లోనైనప్పటికీ ప్రజలందరూ అవకాశం దేనికి ఇచ్చారయ్యా అంటే మేము ప్రతిపక్షాల పైన అంటే వాళ్ళ పైన కక్ష తీర్చుకోవడానికి మాకు ఛాన్స్ వచ్చింది, ప్రజలకు మేలు చేయడానికి కాదు అన్న భావం ఏర్పడిపోయింది వాళ్ళకి. ప్రజలు ఓటేశారంటే ఏమి చూసి ఓటేశారు? రకరకాలుగా జనాలు చెప్పుకుంటున్నారు ఈవీఎంలని ఏదేదని. అలా కాకపోయినప్పటికీ ప్రజలే ఓటేశారు అనుకున్నప్పటికీ కూడా మరి ప్రజలు ఎందుకు ఓటేశారు, ఎందుకు ఎన్నుకున్నారు మిమ్మల్ని? ఇదే ద్వారానైతే పోతే వైఎస్ఆర్సీపీ ఏమీ చేయకపోయినా తప్పుడు ప్రచారాలు చేసి అది చేసింది ఇది చేసిందని చేసి తద్వారా కొంత లబ్ధి పొంది ఇంతకంటే బెస్ట్ పాలన ఇస్తాం, ఇంతకంటే మరి బ్రహ్మాండమైన అవకాశాలు కల్పిస్తామని చెప్పి నిరుద్యోగులకు అవ్వాతాతలకి రకరకాల ఆశలు పెట్టారు. ఏ రోజు ఏ ఇల్లు కూల్చాలి, ఏ బుల్డోజర్ తీసుకెళ్లి ఏ ఇల్లు కూల్చాలి అంటే వీటికి ఈరోజు తిరువూరులో చూసినటువంటి జరిగినటువంటి సంఘటన నిదర్శనం. అంటే ఒక శాసనసభ్యుడు అంటే ప్రజలు ఎన్నో ఆశలతో ఆ శాసనసభ్యుడు ప్రజలకు సేవ చేస్తాడని చెప్పి వాళ్ళు అధికారాన్ని కట్టబడితే ఈరోజు ఆ కొలిక్కిపూడి శ్రీనివాస్ అనే ఒక మనిషి ఆయన మనిషిలాగా ఈరోజు ప్రవర్తించలేదు. ఒక పెద్ద ర్యాలీతో ఒక కారు మీద ఏదో విజయ దరహాసంతో వెళ్ళి ఇల్లు బుల్డోజర్ పెట్టి కూల్చి పోలీసులు ఆపుతున్నా గానీ ఈరోజు చేసినటువంటి అతని ప్రవర్తన ఏ విధంగా ఉందో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వంలో మీరు ప్రజలకు ఈ కొలిక్కిపూడి శ్రీనివాసుని తీసుకొచ్చి నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద దుష్ప్రచారం చేస్తూ రకరకాలుగా అతన్ని ఈరోజు తయారు చేసి ఒక అరాచక శక్తిగా దానికి మళ్ళా మీరు ఒక టికెట్ ఇచ్చి అతని శాసనసభ్యుడిగా గెలిపించి ఈరోజు తిరువూరులో ఆయన ఏ విధంగా చేస్తా ఉన్నాడో మనందరూ కూడా చూస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా మీకు అధికారాన్ని ఎందుకు ఇచ్చారు? ప్రజలందరినీ కూడా మోసం చేసి మభ్యపెట్టి మేము ఇంకా మంచి పరిపాలన అందిస్తాం అని చెప్పి గత ప్రభుత్వం మీద మీరు అవాకులు చవాకులు పేరి దుష్ప్రచారం చేసి రకరకాలుగా చేసి ఈరోజు మీరు చేస్తున్నది ఏంటని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా అడుగుతా ఉన్నాను. వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా అన్న సందిగ్ధత కొనసాగుతున్న వేళ మంత్రి నిమ్మల రామానాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లకు ప్రభుత్వం 2 నెలలుగా జీతాలు ఇస్తూనే ఉంది, వారి వల్లే పెన్షన్లు అందించగలగమని వైసీపీ చేసిన వాదన తప్పని మా ప్రభుత్వం నిరూపించింది. వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పాం. ఈ వ్యవస్థతో ప్రజలకు ఎలా మేలు కలిగించాలనే దానిపై మేము ఆలోచిస్తున్నామని మంత్రి చెప్పారు. వాలంటీర్లకి ఆల్రెడీ జీతాలు అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మీరు గత 2 నెలల నుంచి కూడా ప్రతి నెల కూడా వాళ్ళ జీతం ఏదైతే ఉందో వాళ్ళు అందుకుంటూ ఉన్నారు. అంటే వాలంటీర్స్ ప్రజెంట్ కంటిన్యూషన్ వర్క్లో ఉన్నారు. కాకపోతే మనం కూడా వాలంటీర్స్ వల్లే పెన్షన్లు ఇస్తూ ఉన్నామని ఏదైతే ప్రభుత్వం మభ్యపెట్టి మాయ చేసి ఏదైతే ప్రజల్ని చేసిందో అది కరెక్ట్ కాదనేది నిన్న అర్థమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతటి కూడా. కాకపోతే ఆ వాలంటీర్స్ని మనం కూడా కొనసాగిస్తామన్నాం కాబట్టి ఆ వ్యవస్థని ఉంచడమా లేకపోతే ఆ వ్యవస్థని వేరే రకంగా మనం ఉపయోగించుకోవడమా, ఎట్లా ప్రజలకి ఇంకా మేలు చేసేటువంటి విధంగా దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయడం అనేది మరి ఏదైతే ఇంకా డిస్కషన్ నడుస్తూ ఉంది. ఆ డిస్కషన్ నడిచిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే నిజాయితీగా నీతిగా ప్రభుత్వానికి పనిచేసినటువంటి వాళ్ళు వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో మరి వాళ్ళని మాత్రం రోడ్డును పడకుండా వాళ్ళకి అవసరమైతే ప్రత్యామ్నాయంగా కూడా ఎట్లా మనం ఫుల్ఫిల్ చేయాలనేది ఆలోచన చేస్తాం. అది ఇంకా డిస్కషన్లో ఉండి తొందరలోనే దాని మీద కూడా ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుంది. జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను ప్రజలకు వివరించనున్న ముఖ్యమంత్రి. ప్రజల కోసం నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమంకు అనూహ్య స్పందన. పలు ప్రాంతాల నుండి వచ్చి సమస్యలు వివరిస్తున్న ప్రజానికం.
విశాఖ కేంద్ర కారాగారాన్ని పరిశీలించిన హోంమంత్రి వంగలపూడి అనిత. జైల్లో ఏర్పాటు చేసిన వన్ టైం క్లినిక్ ప్రారంభం. నెల్లూరు సెంట్రల్ జైల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆయన పరామర్శించిన పలువురు వైసీపీ మాజీ మంత్రులు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.